కట్ వర్క్‌ని స్టిచ్ చేసిన తర్వాత కట్ వర్క్ షేప్ సరిగ్గా రావట్లేదని చెప్పేసి నాకు చాలా కామెంట్స్ చేస్తున్నారు. ఇక్కడ కట్ వర్క్ షేప్‌ని కట్ చేసే ఈ సైజుని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో, తీసుకునే షేప్ కనుక కరెక్ట్‌గా ఉండి కరెక్ట్‌గా స్టిచ్ చేస్తే ఈ కట్ వర్క్ షేప్ అనేది చాలా నీట్‌గా వస్తుంది. కట్ వర్క్ షేప్ కోసం ఇలా ఒక చిన్న కార్డ్‌బోర్డ్‌ని ఇట్లా డబుల్ ఫోల్డింగ్ వేసుకొని 3/4 విడ్త్ అండ్ 1 ఇంచ్ లెంగ్త్‌లో ముందు నెక్‌కి రౌండ్ షేప్ తీసుకోండి. ఈ రౌండ్ షేప్ పక్క నుంచి ఈ కట్ వర్క్ షేప్ని ఇలా పెట్టుకుంటూ ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఓపెన్ చేస్తే ఇట్లా వస్తుంది. ఇక దీనిని ఒక క్లాత్ మీద ఫోల్డ్ చేసి కుట్టుకొని మనం ఏ క్లాత్ మీద అయితే స్టిచ్చింగ్ చేయాలనుకుంటున్నామో ఈ విధంగా పెట్టుకొని కట్స్ మధ్యలో కటింగ్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. సో, దానిపైన కూడా టాప్ స్టిచ్ వేసుకుంటే ఇలా ఉంటుంది. అలానే ఇదే డ్రెస్కి క్రింద వైపున కూడా కట్స్ పెట్టమన్నారు. సో, కట్స్ రెడీ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.